అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా ఆయన డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైపోయారన్నమాట. ముందుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని, తర్వాత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదలవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ముందుగా ఏ పథకం ద్వారా డబ్బులు జమ అవుతుంది, ఇక మళ్ళీ ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి. ఇక వీడియోను చేసి షేర్ చేయడమే కాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రైతులంతా కూడా మనకు వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి చర్చించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి చర్చించడంతో పాటుగా మరొక పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇందులో చర్చకు తీసుకురావడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కంటే ముందు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేసి తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం డబ్బులను విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో మనకు ఏదైనా కారణాల చేత, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరేదైనా కారణాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇదే విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్చించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైతే మనకు రైతులు నష్టపోయారో ఖరీఫ్ సీజన్లో వారు ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా వారికి 50,000 రూపాయల వరకు కూడా ముందుగా డబ్బులు అయితే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల గురించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం అయితే జరిగింది. ఇక ఆయన చర్చించినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు పొందాలి, ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ముందుగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారంటే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ అంటే మరేదో కాదండి, మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాలి. అలా కాకపోతే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ అంటే ఏమో అనుకుంటారేమో, ఈకేవైసీ అంటే ఇదే. అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే కూడా మీరు ఏదో అనుకోవచ్చు. మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధారు, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అంటారు. తప్పకుండా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో
వారికి మాత్రమే డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా ఉంటుంది. ఇక డబ్బులు కూడా వారికే విడుదలవుతాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇప్పటికే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నవారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు మరింత డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక డబ్బులు విడుదల చేసిన వెంటనే ప్రభుత్వం మీకు నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రైతులంతా కూడా వారికి సంబంధించినటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారి పంటను నష్టాన్ని నమోదు చేయించుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే నమోదు చేస్తున్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవడం కానీ అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను అయితే తీసుకొస్తాం. రైతులకు వ్యవసాయాన్ని చాలా సులభతరం చేస్తాం. ఇక రైతులు బాగుపడే విధంగా కూడా మన పరిస్థితులు అయితే ఉంటాయి. తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేసి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అయితే ఉంటాయని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుకోవడానికి మీరు సిద్ధమైపోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందంజలో ఉంది. ఇక రైతులకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే మీకు మరింత సమాచారం ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. నేను అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులను తీసుకుంటూ ఉండండి. ఇది తాజా సమాచారం.